Hello everyone, welcome to Dakshin Academy. Today let us discuss PYQs, previous year's questions on materials and beams. Whatever topics we covered till now, let us cover this PYQs on it. And this first question, that is from GATE 2023 set 1. సో ఫస్ట్ ఎప్పుడైనా క్వశ్చన్ ఇచ్చిన వెంటనే మన క్వశ్చన్లో ఏం అడిగారు అనేది చూసుకొని ఆ తర్వాత గివెన్ డేటా రాసుకోవడం బెటర్. సో ఈ క్వశ్చన్లో ఏం అడిగారు అంటే మ్యాక్సిమం కంప్రెసివ్ స్ట్రెయిన్ ఇన్ కాంక్రీట్ అండ్ టెన్జైల్ స్ట్రెయిన్ ఇన్ బార్స్. ఓకే, సో మనం ఇంతవరకు చూసాం ఫస్ట్ స్టార్టింగ్లో. ఇప్పుడు ఇది ఒక రెయిన్ఫోర్స్డ్ సింగ్లీ రెయిన్ఫోర్స్డ్ కాంక్రీట్ ఇది తీసుకున్నాం అనుకోండి, బీమ్. సో మనకు స్ట్రెయిన్ డిస్ట్రిబ్యూషన్ ఎలా ఉంటుంది అని చెప్పుకున్నాం స్టార్టింగ్ క్లాసెస్లోనే. లీనియర్గా ఉంటుంది. ఫస్ట్ అజంప్షన్ కదా, ప్లేన్ సెక్షన్ బిఫోర్ బెండింగ్ రిమైన్స్ ప్లేన్ ఆఫ్టర్ బెండింగ్ అంటే, సో ఫస్ట్ అజంప్షన్కి స్ట్రెయిన్ డిస్ట్రిబ్యూషన్ లీనియర్ అని వచ్చింది. తర్వాత మనకి ఈ స్ట్రెస్ బ్లాక్ పారామీటర్స్ తీసుకునేటప్పుడు ఆర్ మనం ఏం చేయొచ్చు అంటే ఈ 0.87 ఇలా కాకుండా జస్ట్ బుక్లో ఉన్నట్టే రాయాలి అంటే షుడ్ నాట్ బి లెస్ దాన్ ఓకే FY by 1.15 ES. ఓకే, FY by 1.15 అన్న 0.87 FY వస్తుంది కదా, ప్లస్ 0.002. ఇదేంటి ఎక్స్ట్రీమ్ కాంక్రీట్ ఎక్స్ట్రీమ్ ఫైబర్లో స్ట్రెయిన్ మ్యాక్సిమం స్ట్రెయిన్ ఎంత అని. ఇదేంటిది స్టీల్లో మ్యాక్సిమం స్ట్రెయిన్ ఎంత అనేది మినిమం షుడ్ నాట్ బి లెస్ దాన్. ఓకే, సో ఎంత అనేది ఇది తీసుకుంటాం. ఇప్పుడు మనం ప్రాబ్లం సాల్వ్ చేస్తే ఇక్కడ మ్యాక్సిమం కంప్రెసివ్ స్ట్రెయిన్ ఇన్ కాంక్రీట్ ఎంత వచ్చింది, 0.0035 వచ్చింది. ఓకే, సో మనకు 2 ఆప్షన్స్లో 0.0035 ఉంది. నెక్స్ట్ స్టీల్ ఇది వేరు కాబట్టి స్టీల్ కనుక్కోవాలి అంటే ఫార్ములా ఏంటి, FY అంటే ఏంటి, గ్రేడ్ క్యారెక్టరిస్టిక్ స్ట్రెంగ్త్ ఆఫ్ స్టీల్. ఎంత ఇచ్చారు క్వశ్చన్లో, FE 415 గ్రేడ్ స్టీల్ ఇచ్చారు కాబట్టి FY ఈక్వల్ టు ఎంత అయింది, 415 అయింది. సో 415 డివైడెడ్ బై 1.15 ఇంటూ మనకు తెలుసు ES ఆఫ్ స్టీల్ ఏ గ్రేడ్ అయినా కాన్స్టెంట్గానే ఉంటుంది. ఎంత ఉంటుంది, 2 × 10⁵ న్యూటన్ పర్ mm² ఉంటుంది, ప్లస్ 0.02. ఓకే, సో ఇప్పుడు మనం ఈ ఈక్వేషన్ని సాల్వ్ చేస్తే మనకేమొస్తుంది చెప్పండి, ఈక్వల్ టు 0.0038 వస్తుంది. ఓకే, ఇది 0.0035 అనేది కాంక్రీట్లో, ఈ ఫార్ములా స్టీల్లో అనేది మనకు గుర్తుంది అంటే జస్ట్ మనం ఇచ్చిన ఈ M20 గ్రేడ్ కాంక్రీట్ FE 415 గ్రేడ్ స్టీల్ వాల్యూ సబ్స్టిట్యూట్ చేసుకొని మనం ఆప్షన్ ఏంటి అనేది చెక్ చేసుకుంటాం. ఓకే, ఇది చూడండి, ఒక్కసారి మనకు కాన్సెప్ట్ అర్థమైందనుకోండి, సింపుల్గా మనం ఏం చేయొచ్చు, అందులో సబ్స్టిట్యూట్ చేసి వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయడానికి వీలుంటుంది. ఓకే, సో నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్, ఇది క్రీప్ ఆఫ్ కాంక్రీట్ అండర్ కంప్రెషన్ ఈజ్ డిఫైన్డ్ యాజ్. మనం స్టార్టింగ్ క్లాసెస్లో చూసాం మెటీరియల్స్. దీంట్లో క్రీప్ అంటే ఏంటి, క్రీప్ అంటే మనం ఒక ఎగ్జాంపుల్ కూడా తీసుకొని చూసాము. 2 పోల్స్ మధ్య మనం ఏదైనా ఒక ఇది టై చేసినప్పుడు కాన్స్టెంట్ లోడ్ దగ్గర ఎంత డిఫర్మేషన్ వచ్చింది అనేదాన్ని మనం ఏమంటాం, క్రీప్ అంటామని తీసుకున్నాం కదా. సో ఇక్కడ ఏం కాన్స్టెంట్ అని తీసుకున్నాం, లోడ్ కాన్స్టెంట్ అని తీసుకున్నాం. క్రీప్ అంటే ఏంటి, లోడ్ కాన్స్టెంట్. సో ఏది వస్తుంది కాన్స్టెంట్, దీని దగ్గర డిఫర్మేషన్ అనేది వస్తుంది, అంతే కదా. సో ఇప్పుడు ఏంటి అంటే, ఇప్పుడు కాన్స్టెంట్ లోడ్ అంటే ఏది కాన్స్టెంట్గా ఉన్నట్టు, స్ట్రెస్ కాన్స్టెంట్గా ఉన్నట్టు, అంతేనా. ఇప్పుడు ఏరియా చేంజ్ అవ్వలేదు అనుకోండి, స్ట్రెస్ ఈక్వల్ టు ఎంత, లోడ్ బై ఏరియా. సో ఏరియా చేంజ్ అవ్వలేదు అంటే లోడ్ కాన్స్టెంట్గా ఉంది అంటే ఇది కూడా ఏది కాన్స్టెంట్గా ఉన్నట్టు, స్ట్రెస్ కాన్స్టెంట్గా ఉన్నట్టు. తర్వాత స్ట్రెయిన్ అంటే మనకు తెలుసు ఏంటి, స్ట్రెయిన్ అంటే చేంజ్ ఇన్ లెంత్ బై డిఫర్మేషన్. డిఫర్మేషన్ చేంజ్ అవుతుంది కాబట్టి ఏది చేంజ్ అవుతున్నట్టు, స్ట్రెయిన్ చేంజ్ అవుతున్నట్టు. అంటే క్రీప్ అంటే ఏంటి, కాన్స్టెంట్ స్ట్రెస్ దగ్గర స్ట్రెస్ కాన్స్టెంట్ ఉంటుంది, కాన్స్టెంట్ స్ట్రెస్ దగ్గర ఏది చేంజ్ అవుతుంది,
స్ట్రెయిన్ అనేది చేంజ్ అవుతుంది. ఓకే, సో ఇప్పుడు ఆప్షన్ ఏ చూడండి, ఇంక్రీజ్ ఇన్ మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ద స్ట్రెయిన్ అండర్ కాన్స్టెంట్ స్ట్రెస్. ఓకే, కాన్స్టెంట్ స్ట్రెస్ దగ్గర ఏం చేంజ్ అవుతుంది, స్ట్రెయిన్ అనేది చేంజ్ అవుతుంది. ఇంకొకటి ఏంటి అంటే మీకు ఫస్ట్ ఆప్షన్లో ఆన్సర్ ఉన్నా కూడా మీరు ఒకసారి ఫైనల్ ఎగ్జామ్లో రాసేటప్పుడు నార్మల్గా ఇప్పటి నుండి అలవాటు చేసుకోవడం బెటర్. ఏంటి అంటే రిమైనింగ్ 3 ఆప్షన్స్ కూడా చదివి ఆ తర్వాత ఆన్సర్ని పిక్ చేసుకోవడం బెటర్. ఓకే, మనకు తెలియదు, ఒక్కొక్కసారి మనం ఏంటంటే ఆప్షన్ ఏ చూసేసి అందులోనే కరెక్ట్ ఆన్సర్ ఉందని తీసేసుకుంటాం. నెక్స్ట్ ఆప్షన్స్ కూడా చూసి ఫైనల్గా ఆన్సర్ అనేది చూసుకొని ఏది కరెక్ట్ అనేది మనకు క్లియర్గా తెలుస్తుంది. ఆ తర్వాత ఆప్షన్ని ఇది చేసుకోవాలి. ఓకే, సో నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ చూడండి, ఇది కూడా గేట్ 2023 క్వశ్చన్. సో కాంక్రీట్ మిక్స్ డిజైన్లో విత్ ఇంక్రీజ్ ఇన్ వాటర్ కంటెంట్ రేషియో అంటే ఏమిస్తున్నారు, W/C సిమెంట్ రేషియో, వాటర్ టు సిమెంట్ రేషియో ఇంక్రీజ్ అవుతున్నప్పుడు ఏది ట్రూ అని ఇస్తున్నారు. సో ఫస్ట్ ఆప్షన్ ఏంటి, కంప్రెసివ్ స్ట్రెంగ్త్ డిక్రీజెస్ బట్ వర్కబిలిటీ ఇంక్రీజెస్. మనకు ఫస్ట్ IS 456 2000 దీని ప్రకారం ఒక టేబుల్ చూసాం మనం. ఏ టేబుల్, మినిమం సిమెంట్ కంటెంట్ ఎంత ఉండాలి, ఓకే, సో మినిమం గ్రేడ్ ఆఫ్ కాంక్రీట్ మనం ఎంత యూస్ చేయాలి, మ్యాక్సిమం వాటర్ సిమెంట్ రేషియో ఎంత ఉండాలి అనేది 3 కలిపి మనం ఒక టేబుల్ చూసాం. అందులో ఏముంది, సో మ్యాక్సిమం వాటర్ కంటెంట్ రేషియో అనేది మైల్డ్ ఎక్స్పోజర్ వీటికి అయితే 0.55 ఉండాలి మ్యాక్సిమమ్. అదే మనకు ఎక్స్ట్రీమ్ దీంట్లో అయితే ఎంత ఉండాలి, 0.4. ఇవి ఎక్స్ట్రీమ్ లిమిట్స్ ఆఫ్ వాటర్ కంటెంట్ అని చూసాం కదమ్మా. ఓకే, సో ఇప్పుడు మనకి వాటర్ కంటెంట్ రేషియో అనేది పెరిగే కొద్దీ ఏమవుతుంది అంటే స్ట్రెంగ్త్ అనేది తగ్గుతూ వస్తుంది. ఓకే, బట్ వర్కబిలిటీ ఏమవుతుంది, ఇంక్రీజ్ అవుతూ వస్తుంది. ఎందుకు చెప్పండి, వర్కబిలిటీ అంటే ఏంటి, ద ఈజ్ విత్ విచ్ కాంక్రీట్ కెన్ బి ప్లేస్డ్, ఎంత ఈజీగా మనం కాంక్రీట్ని ప్లేస్ చేయగలము అనేది వర్కబిలిటీ. ఆబ్వియస్గా వర్కబిలిటీ, వాటర్ కంటెంట్ పెరిగే కొద్దీ ఏమవుతుంది, వర్కబిలిటీ అనేది కూడా పెరుగుతూ వస్తుంది. స్ట్రెంగ్త్ ఏమవుతుంది, తగ్గుతూ వస్తుంది. ఎందుకు, వాటర్ కంటెంట్ పెరుగుతూ వచ్చిందనుకోండి, మనకు ఆ వాటర్ ఇది డ్రై అయిన తర్వాత ఏం డెవలప్ అవుతుంది, ష్రింకేజ్ క్రాక్స్ అనేవి డెవలప్ అవుతూ వస్తాయి. ఓకే, తర్వాత ఇంకా ఏమవుతుంది, పోరోసిటీ అనేది కూడా పెరుగుతూ వస్తుంది, బైండింగ్ ప్రాపర్టీ తగ్గుతూ వస్తుంది వాటర్ కంటెంట్ మరీ ఎక్కువ అయిపోయే కొద్దీ. ఓకే, సో వీటన్నిటి వల్ల ఏమవుతుంది, కంప్రెసివ్ స్ట్రెంగ్త్ అనేది తగ్గుతూ వస్తుంది. సో ఆప్షన్ ఏ. ఓకే, నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్ ఏంటి, ద స్ట్రక్చరల్ డిజైన్ మెథడ్ దట్ డస్ నాట్ టేక్ ఇన్ టు అకౌంట్ ద సేఫ్టీ ఫ్యాక్టర్స్ ఆన్ ద డిజైన్ లోడ్. ఓకే, ఇది మనం ఈ క్వశ్చన్ ఇది టైప్స్ ఆఫ్ రెయిన్ఫోర్స్డ్ కాంక్రీట్ సెక్షన్స్లో చూసాం కదా. ఏంటి చెప్పండి, ఇప్పుడు మనం 3 టైప్స్ ఆఫ్ సెక్షన్స్ ఉంటాయి, ఒకటి లిమిట్ స్టేట్, అల్టిమేట్ లోడ్ మెథడ్, వర్కింగ్ స్ట్రెస్ మెథడ్ అని. మీకు ఆ 3 చెప్పేటప్పుడు చెప్పుంటాను. వర్కింగ్ స్ట్రెస్ మెథడ్లో ఫ్యాక్టర్ ఆఫ్ సేఫ్టీ ఓన్లీ దేనిపైన మనం ఇది చేస్తాం, మెటీరియల్స్ పైన అప్లై చేసుకుంటాం. ఓకే, తర్వాత ఏమైంది, లిమిట్ స్టేట్ మెథడ్లో దానికంటే ముందు అల్టిమేట్ లోడ్ మెథడ్లో ఓన్లీ దేనిపైన అప్లై చేస్తాం, ఫ్యాక్టర్ ఆఫ్ సేఫ్టీ లోడ్స్ పైన అప్లై చేసుకుంటాం. లిమిట్ స్టేట్ మెథడ్లో ఏమవుతుంది, మెటీరియల్ పైన అండ్ లోడ్ పైన రెండింటిపైన మనం ఫ్యాక్టర్ ఆఫ్ సేఫ్టీ అనేది అప్లై చేసుకుంటాం. ఇప్పుడు క్వశ్చన్లో ఏమడిగారు, ఫ్యాక్టర్ ఆఫ్ సేఫ్టీ లోడ్ పైన దేంట్లో అప్లై చేస్తున్నాము, అల్టిమేట్ లోడ్ మెథడ్లోన మనం అప్లై చేస్తున్నాం, లోడ్ ఫ్యాక్టర్ మెథడ్లో కూడా మనం అప్లై చేస్తాం. ఎందుకు చూడండి, ఇక్కడే ఉంది క్వశ్చన్లోనే లోడ్ ఫ్యాక్టర్ అని. తర్వాత లిమిట్ స్టేట్ మెథడ్లో రెండింటికి అప్లై చేస్తున్నాం కాబట్టి లోడ్స్ పైన అప్లై చేస్తున్నాం. సో మనం ఓన్లీ వర్కింగ్ స్ట్రెస్ మెథడ్లో మాత్రమే, ఈ వర్కింగ్ స్ట్రెస్ మెథడ్లో ఓన్లీ మెటీరియల్ పైన మాత్రమే మనం ఫ్యాక్టర్ ఆఫ్ సేఫ్టీ అప్లై చేస్తాం. లోడ్స్ని యాజ్ ఇట్ ఈస్గా క్వశ్చన్లో ఇచ్చిన సర్వీస్ లోడ్ కానీ లేకపోతే వర్కింగ్ లోడ్ కానీ, క్వశ్చన్లో ఇచ్చిన లోడ్ని యాజ్ ఇట్ ఈస్గా మనం తీసుకొని దీనికి డిజైన్ చేసేస్తాం కాబట్టి ఏం పెంచుకోమని చూసాం కదా. కాబట్టి మనకు ఆన్సర్ ఏంటి, వర్కింగ్ స్ట్రెస్ మెథడ్. ఈ వర్కింగ్ స్ట్రెస్ మెథడ్లో మాత్రమే మనము ఈ లోడ్కి ఫ్యాక్టర్ ఆఫ్ సేఫ్టీ అనేది కన్సిడర్ చేయట్లేదు. ఓకే, సో ఇంకొకటి ఏం చెప్పాలనుకుంటున్నానంటే, రేపు క్లాస్ టుమారో ఆర్ డే ఆఫ్టర్ టుమారో నుండి నేను జియో టెక్నాలజీ కూడా స్టార్ట్ చేస్తాను. కొంతమంది అడుగుతున్నారు కాబట్టి జియో టెక్నాలజీ గేట్కి ఇంపార్టెంట్, స్టార్ట్ చేయండి అని. ఎందుకంటే మనకు గేట్ ఎగ్జామ్లో మ్యాథ్స్
జియో టెక్నాలజీ అండ్ యాప్టిట్యూడ్. ఓకే, ఈ 3 ఎంత బాగా మనం ఇది తీసుకుంటామంటే, ఇంకా ఒకవేళ మీకు నెక్స్ట్ ఇది ఉంది అంటే స్ట్రెంగ్త్ ఆఫ్ మెటీరియల్స్ అండ్ ఫ్లూయిడ్ మెకానిక్స్. సో అన్నింటికంటే నేను బిలీవ్ చేసేది ఏంటంటే మ్యాథ్స్, జియో టెక్నాలజీ మనం స్ట్రాంగ్గా అవుట్ ఆఫ్ రాగలిగితే రిమైనింగ్ అన్నీ ఒకవేళ కొన్ని టాపిక్స్, ఇంపార్టెంట్ టాపిక్స్ మనం చూసుకొని కొన్ని టాపిక్స్ ఎగ్జామ్ టెన్షన్లో అలా చేయలేకపోయినా కూడా మనకు మంచి ర్యాంకే వస్తుంది. సో ఇప్పుడు నేను 2012లో గేట్ ఎగ్జామ్ రాసినప్పుడు ఓన్లీ బికాస్ ఆఫ్ దిస్ మ్యాథ్స్ అండ్ జియో టెక్నాలజీ, మ్యాథ్స్లో అప్పుడు ఎన్ని క్వశ్చన్స్ వచ్చుంటే అన్ని క్వశ్చన్స్, తర్వాత జియో టెక్నాలజీలో ఎన్ని క్వశ్చన్స్ వచ్చుంటే అన్ని క్వశ్చన్స్, ఇవి మొత్తం నాకు కరెక్ట్ అయ్యాయి. కొన్ని సిల్లీ మిస్టేక్స్ చేశానంటే స్ట్రక్చర్ అనాలిసిస్లో సింపుల్ ట్రస్ ప్రాబ్లం తప్పు చేశాను. దానివల్ల ఏమైంది, 1 మార్క్ ప్లస్ దానికి రాంగ్ చేశాను కాబట్టి 0.33 నెగిటివ్ మార్క్, 1.33 మార్క్ తగ్గిపోయింది. సో ఇలాంటి ఇంకా కొన్ని సిల్లీ మిస్టేక్స్ చేసినా కొంచెం ఇవి అందువల్ల ర్యాంక్ కొంచెం ఎక్కువ వెళ్ళిపోయింది, అంటే 149కి వెళ్ళిపోయింది. ఓకే, బిలో 100 వస్తుంది అనుకున్నది ఇలాంటి మిస్టేక్స్ చేసినా కూడా అట్లీస్ట్ ఓకే 149 ఎందుకు వచ్చింది అంటే ఈ మ్యాథ్స్ అండ్ జియో టెక్నాలజీ వల్ల. తర్వాత 2013లో 212 ర్యాంక్ వచ్చింది. అప్పుడు నేను ఎంటెక్ స్ట్రక్చర్స్ చేస్తున్నాను ఐఐటి రూర్కీలో. బట్ ఇక్కడ కూడా జస్ట్ సెమిస్టర్ ఎగ్జామ్ తర్వాత మెయిన్లీ నేను చూసుకెళ్ళిన అంటే రివైజ్ చేసుకెళ్ళిన సబ్జెక్ట్స్ ఏంటంటే మ్యాథ్స్, జియో టెక్నాలజీ, స్ట్రెంగ్త్ ఆఫ్ మెటీరియల్స్ అండ్ ఫ్లూయిడ్ మెకానిక్స్ కొద్దిగా లైట్గా. ఓకే, సో అంటే నేను వీటితో వచ్చేస్తుందని చెప్పట్లేదు, బట్ ఏంటంటే ఇవి ఎంత స్ట్రాంగ్గా ఉండాలి అండ్ కొంచెం ఈ ఆర్సీసీ ఇలాంటి కొంచెం ఈజీ సబ్జెక్ట్స్ ఉంటాయి కదా వాటి నుండి. సో సేమ్ మార్క్స్ అయితే సేమ్, ఈ 2012 అండ్ 13లో మార్క్స్ సేమ్ వచ్చాయి, బట్ ర్యాంక్స్ మాత్రం ఇంత డిఫరెన్స్ వచ్చింది. ఓకే, తర్వాత 2014 ఐఈఎస్ దీంట్లో ఇండియన్ డిఫెన్స్ సర్వీసెస్ అయ్యింది, బట్ డిఫెన్స్ సర్వీసెస్ కదా అంత వెళ్ళలేదు. బట్ ఈ 2014 ఐఈఎస్ కూడా ఈ జియో టెక్నాలజీ అనేది చాలా హెల్ప్ చేసింది. ప్లస్ ఇక్కడ ఏంటంటే ఐఈఎస్ వచ్చేటప్పటికి జియో టెక్నాలజీ కంటే మనకు స్ట్రెంగ్త్ ఆఫ్ మెటీరియల్స్ ఎక్కువ ఇంపార్టెన్స్ తీసుకుంటుంది. ఓకే, ఐఈఎస్ దీని వరకు. అండ్ ఫ్లూయిడ్ మెకానిక్స్ ఈ రెండు కూడా ఇక్కడ ఈ రెండింటితో ఈక్వల్గా వచ్చేస్తాయి ఐఈఎస్ మీరు తీసుకునేటప్పటికి. అంటే ఫైనల్గా ఏంటి అంటే ఈ స్ట్రక్చర్స్ ఇవంతా ఓకే, బట్ జియో టెక్నాలజీ కూడా మనం బిలో 100 ఉంటామా లేకపోతే 150 ఉంటామా 200 ఉంటామా అనే దాన్ని జియో టెక్నాలజీ డిసైడ్ చేస్తుంది. సో ఫ్రమ్ టుమారో ఐ విల్ స్టార్ట్ జియో టెక్నాలజీ క్లాసెస్. ఎందుకు చెప్తున్నానంటే మీరు జియో టెక్నాలజీ ఎంత ఇంపార్టెంటో తెలుసుకొని ఇప్పటి నుండే ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తారు అని. ఓకే, ఇంకా మీరు ఈ సబ్జెక్ట్స్లో క్లియర్గా ఉన్నారనుకోండి, జియో టెక్నాలజీ, స్ట్రెంగ్త్ ఆఫ్ మెటీరియల్స్, ఫ్లూయిడ్ మెకానిక్స్ ఈ 3 మెయిన్. ఇంకేమన్నా సర్వేయింగ్ మీకు కొంచెం కోర్ సబ్జెక్ట్స్, ఎన్విరాన్మెంటల్ ఇంజనీరింగ్ ఇలాంటివి కొన్ని కోర్ సబ్జెక్ట్స్ మీకు ఇష్టమైన సబ్జెక్ట్స్ ఏమైనా ఒక 2 స్ట్రాంగ్గా ఉన్నారు అంటే ఈ ఏడబ్ల్యూ, ఏఈ ఎగ్జామ్స్ ఇలాంటివి ఇదే కాదు, మీరు ఖచ్చితంగా ఫస్ట్ ర్యాంక్ అనేది వచ్చేస్తారు. ఓకే, సో ఫాలో అవుతారు అనుకుంటున్నాను జియో టెక్నాలజీ క్లాసెస్. ఓకే, సో ఇప్పుడు ఫస్ట్ ఇది చూద్దాం. ఓకే, సో మనకు స్ట్రక్చరల్ డిజైన్లో ఫ్యాక్టర్ ఆఫ్ సేఫ్టీ అప్లై చెయ్యని ఇది ఏది ఉంది అని అంటే లోడ్ పైన వర్కింగ్ స్ట్రెస్ మెథడ్. ఓకే, సో నెక్స్ట్ ఇది గేట్ 2022 క్వశ్చన్. ఇది మనం నిన్న లాస్ట్ బిఫోర్ క్లాస్లోనే డిస్కస్ చేసాం. ఏమి ఇచ్చారు చూడండి. ఫస్ట్ ఓవర్ రెయిన్ఫోర్స్ సెక్షన్లో ఫెయిల్యూర్ స్ట్రెయిన్ ఇన్ కాంక్రీట్ రీచెస్ ఎర్లియర్ దాన్ ఈల్డ్ స్ట్రెయిన్ ఇన్ స్టీల్. ఓకే, తర్వాత సెకండ్ ఇదేమి ఇచ్చారు క్వశ్చన్, ఒకసారి ఏమి ఇచ్చారు అనేది ఐడియా తీసుకోండి, ఆ తర్వాత ఆప్షన్స్ని బట్టి ఏది కరెక్ట్ ఏది రాంగ్ అని. అండర్ రెయిన్ఫోర్స్ సెక్షన్లో ఏం ఇచ్చారు, స్టీల్ రీచెస్ ఈల్డింగ్ అట్ ఏ లోయర్ లోడ్ దాన్ కాంక్రీట్ రీచెస్ ఫెయిల్యూర్ స్ట్రెయిన్. అంతే, ఇవి ఓవర్ రెయిన్ఫోర్స్ సెక్షన్స్, బ్యాలెన్స్డ్ సెక్షన్ గురించి ఇచ్చారు. మనకు తెలుసు 3 టైప్స్ ఆఫ్ సెక్షన్స్ ఉంటాయి. ఏవేవి, బ్యాలెన్స్డ్ సెక్షన్, అండర్ రెయిన్ఫోర్స్ సెక్షన్, నెక్స్ట్ ఓవర్ రెయిన్ఫోర్స్డ్ సెక్షన్. సో బ్యాలెన్స్డ్ సెక్షన్లో ఏమైంది,
రెండు ఒకేసారి రీచ్ అవుతాయి. అంటే ఏంటి, కాంక్రీట్ అండ్ స్టీల్ వాటి పర్మిసిబుల్ లిమిట్స్ని. అండర్ రెయిన్ఫోర్స్లో ఏమవుతుంది, స్టీల్ అనేది త్వరగా రీచ్ అయిపోయి కాంక్రీట్ కంటే స్టీల్ తక్కువ లోడ్లోనే, అట్ లోయర్ లోడ్లోనే, ఓకే, లోయర్ లోడ్లోనే స్టీల్ ఏమవుతుంది, ఫెయిల్ అవుతుంది. ఓవర్ రెయిన్ఫోర్స్డ్ సెక్షన్లో ఏమవుతుంది, కాంక్రీట్ అనేది ఫస్ట్ దాని పర్మిసిబుల్ స్ట్రెస్ని రీచ్ అవుతుంది. 3 కదమ్మా. సో ఇక్కడ ఏమిచ్చారు, ఓవర్ రెయిన్ఫోర్స్డ్ కాంక్రీట్ స్ట్రక్చర్లో కాంక్రీట్ అనేది ఫస్ట్ రీచ్ అవుతుంది. తర్వాత అండర్ రెయిన్ఫోర్స్డ్ సెక్షన్స్లో ఏమైంది, స్టీల్ అనేది లోయర్ లోడ్ దగ్గరే ఏమైపోతుంది, ముందే దాని ఈల్డ్ లిమిట్ని రీచ్ అయిపోతుంది. ఇది కూడా కరెక్టే, ఓకే. సో నెక్స్ట్ ఏమైంది, ఓవర్ రెయిన్ఫోర్స్డ్ బీమ్స్ అనేవి రికమెండ్ చేస్తారు ప్రాక్టీస్లో అని మనం లాస్ట్ క్లాస్లో చూసాం. ఏం చూసాం చెప్పండి, ఓవర్ రెయిన్ఫోర్స్డ్ బీమ్స్ అనేవి అసలు డిజైన్ చేసుకోకూడదు. ఓవర్ రెయిన్ఫోర్స్డ్ బీమ్స్ని లిమిట్ స్టేట్ మెథడ్ అనేది అసలు యాక్సెప్ట్ చెయ్యదు అని చెప్పుకున్నాం కదా. అప్పుడు ఓవర్ రెయిన్ఫోర్స్డ్ ఎక్స్యూ మ్యాక్స్ గ్రేటర్ దాన్ ఎక్స్యూ ఉన్నప్పుడు ఏం చేయాలి, మనం ఎక్స్యూ ఈక్వల్ టు ఎక్స్యూ మ్యాక్స్ వేసుకొనే మనం డిజైన్ అనేది చేసుకుంటాం, ఓకే. సో ఇది తప్పు. మన లిమిట్ స్టేట్ మెథడ్ ఓవర్ రెయిన్ఫోర్స్డ్ సెక్షన్స్ని అలో చేయదు. ఇక్కడ బ్యాలెన్స్డ్ సెక్షన్లో ఏమి ఇచ్చారు, కాంక్రీట్ ఫస్ట్ రీచ్ అయిపోతుంది అని ఇచ్చారు. ఇది కూడా తప్పు. ఎందుకు, బ్యాలెన్స్డ్ సెక్షన్లో బోత్ కాంక్రీట్ అండ్ స్టీల్ ఒకేసారి దాని ఈల్డ్ లిమిట్స్ని రీచ్ అవుతుంది, పర్మిసిబుల్ లిమిట్స్ని. కాబట్టి సో ఆప్షన్ 1 ట్రూ, 2 ట్రూ, 3 ఫాల్స్, 4 ఫాల్స్. సో ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ ఆన్సర్, ఓకే. సో ఇది మెటీరియల్స్ నుండి మనం బోగస్ కాంపౌండ్స్ డిస్కస్ చేసుకునేటప్పుడు చెప్పాం. 3 ఏంటంటమ్మా ఇంపార్టెంట్, C3S, C2S, C3A, C4AF. ఇవి చాలా ఇంపార్టెంట్. అంటే ఏ రకంగా అంటే ఏది ఇంక్రీజ్ చేస్తే ఏమవుతుంది అనేది తెలియాలి, ఏది ఇంక్రీజ్ చేస్తే ఏంటి అని. ఇప్పుడు C3S మనం ఇంక్రీజ్ చేసామనుకోండి, ఏం డెవలప్ అవుతుంది అంటే ఎర్లీ స్ట్రెంగ్త్ అనేది డెవలప్ అవుతుంది. తర్వాత హై హీట్ ఆఫ్ హైడ్రేషన్ కూడా వస్తుంది, హై హీట్ ఆఫ్ హైడ్రేషన్ కూడా వస్తుంది, ఓకేనమ్మా. C2S ఇంక్రీజ్ చేసామనుకోండి ఏమవుతుంది, లో హీట్ ఆఫ్ హైడ్రేషన్. అందుకే దీన్ని మ్యాసివ్ డ్యామ్ స్ట్రక్చర్స్లో అలాగా యూజ్ చేస్తాము అని చెప్పుకున్నాం C2Sని, ఓకే. C3A దేనికి యూజ్ అవుతుంది అంటే ఫ్లాష్ సెట్టింగ్కి యూజ్ అవుతుంది. అంటే ఇమీడియట్గా యాడ్ చేసిన వెంటనే ఇనిషియల్ స్ట్రెంగ్త్ ఉంటుంది కదా, దానికి యూజ్ అవుతుంది. అందుకే దీన్ని ర్యాపిడ్ హార్డనింగ్ సిమెంట్లో వాటిల్లో ఈ ప్రపోర్షన్ అనేది ఎక్కువ తీసుకుంటామని చెప్పాం, ఓకే. సో ఈ C3S, C3A ఒకలా ఉంటాయి. అంటే సెట్టింగ్ని, హార్డనింగ్ని, వీటిని హీట్ ఆఫ్ హైడ్రేషన్ ఫాస్ట్గా ఉంటుంది కాబట్టి హై హీట్ ఆఫ్ హైడ్రేషన్. C3S, C3A ఏమవుతుంది, హై హీట్ ఆఫ్ హైడ్రేషన్. C2S మాత్రం లో హీట్ ఆఫ్ హైడ్రేషన్. ఇది ఇంపార్టెంట్. లోగానే ఉంటుంది అంతే, మళ్ళీ ఫస్ట్ లో అయ్యి మళ్ళీ ఇంక్రీజ్ అయ్యి ఇలా అంతా ఉండదు. కాబట్టి ఏమైంది, C2S డై కాల్షియం సిలికేట్, ఓకే. ఇది ట్రై కాల్షియం సిలికేట్, డై కాల్షియం సిలికేట్, ట్రై కాల్షియం అల్యూమినేట్, ఓకే. సో C2S పెరగడం వల్ల ఏమవుతుంది, హీట్ ఆఫ్ హైడ్రేషన్ అనేది డిక్రీజ్ అవుతుంది. అర్థమైందా? ఇప్పుడు ఈ 3 గుర్తుండాలి. C3S, C3A పెరిగితే హై హీట్ ఆఫ్ హైడ్రేషన్ సెట్టింగ్ పెరుగుతుంది. C3 ఏమో ఫ్లాష్ అండ్ ఇనిషియల్ సెట్టింగ్ అంటాం, ఇది ఎర్లీ. తర్వాత C2S ఏమో లో హీట్ ఆఫ్ హైడ్రేషన్, ఓకే. సో ఇప్పుడు ఈ క్వశ్చన్ ఇది కూడా గేట్ 2020 క్వశ్చనే, 2 మార్క్స్ క్వశ్చన్. సో ఇది చూడండి, ఇచ్చిన ఏమేమి ఇచ్చారమ్మా, M25 గ్రేడ్ కాంక్రీట్ ఇచ్చారు. సో FCK ఈక్వల్ టు 25 Nm². FE 500 గ్రేడ్ స్టీల్ ఇచ్చారు. సో FY ఈక్వల్ టు ఎంత, 500 Nm² ఇచ్చారు. క్రాస్ సెక్షనల్ ఏరియా ఆఫ్ స్టీల్ AST ఈక్వల్ టు ఎంత, 942 mm² ఇచ్చారు. సో B ఈక్వల్ టు 300 mm ఇచ్చారు. ఎఫెక్టివ్ డెప్తే డైరెక్ట్గా ఇక్కడ చూడండి, ఎఫెక్టివ్ డెప్తే సెంటర్ వరకు ఇచ్చారు కాబట్టి D ఈక్వల్ టు 450 mm ఇచ్చారు. సో డిజైన్ మొమెంట్ కెపాసిటీ బీమ్ సెక్షన్ కనుక్కోమన్నారు. డిజైన్ మొమెంట్ కెపాసిటీ అంటే ఏం కనుక్కోవాలి, బెండింగ్ మొమెంట్ కనుక్కోమన్నారు, సారీ మొమెంట్ ఆఫ్ రెసిస్టెన్స్ కనుక్కోమన్నారు, ఓకే. సో మనకు M ఈక్వల్ టు ఫార్ములాలు 2 ఉన్నాయి. ఏవేవి, 0.36 FCK B ఇంటూ XU ఇంటూ D - 0.42 XU ఒకటి,
తర్వాత 0.87 FYAST ఇంటూ D మైనస్ 0.42 XU ఒకటి. కానీ మనం ఈ రెండింటిలో ఏది యూస్ చేయాలి అంటే ఇచ్చిన సెక్షన్ ఫస్ట్ ఏం చేయాలి, ఇది బ్యాలెన్స్డ్ సెక్షనా, అండర్ రెయిన్ఫోర్స్ సెక్షనా, ఓవర్ రెయిన్ఫోర్స్ సెక్షనా అనేది తీసుకొని ఈ వచ్చిన సెక్షన్ని బేస్ చేసుకొని మనం ఈ ఏ ఫార్ములా యూస్ చేయాలి అనేది తీసుకోవాలి. ఓకే, సో ఇప్పుడు మనం ఏం చేయాలి, ఫస్ట్ టైప్ ఆఫ్ సెక్షన్ కనుక్కోవాలి. ఇలాగ ఏదైనా మొమెంట్ కనుక్కోమని మనం ఇచ్చినప్పుడు ఫస్ట్ స్టెప్ ఏం చేయాలి, టైప్ ఆఫ్ సెక్షన్ కనుక్కోవాలి. టైప్ ఆఫ్ సెక్షన్ మనకు తెలియాలి అంటే 2 వాల్యూస్ మనకు తెలియాలి. ఏంటి, XU మ్యాక్స్ తెలియాలి, XU వాల్యూ తెలియాలి. సో ఫస్ట్ XU మ్యాక్స్ కనుక్కోవాలి. XU మ్యాక్స్ దేనిపైన డిపెండ్ అవుతుంది, ఓన్లీ గ్రేడ్ ఆఫ్ స్టీల్ పైన మాత్రమే డిపెండ్ అవుతుంది. మనకు FE 500 గ్రేడ్ స్టీల్కి XU మ్యాక్స్ ఎంత, 0.46 D. ఓకే, సో 0.46 ఇంటూ 450 చేస్తే మనకి ఎంత వస్తుంది, 207 mm వచ్చింది. ఓకే, మీరు వర్కౌట్ చేయండి, నేను వర్కౌట్ చేసి పెట్టాను. ఓకే, సో 207 mm వచ్చింది. తర్వాత సెకండ్ స్టెప్ ఏంటి, ఇది మ్యాక్సిమం లిమిటింగ్ డెప్త్ ఆఫ్ న్యూట్రల్ యాక్సిస్ కదా, లిమిటింగ్ డెప్త్ ఆఫ్ న్యూట్రల్ యాక్సిస్. ఇది బ్యాలెన్స్డ్ సెక్షన్కి ఎంత ఉండాలి. సెకండ్ ఇదేంటి, యాక్చువల్ డెప్త్ ఆఫ్ న్యూట్రల్ యాక్సిస్. ఇచ్చిన గ్రేడ్ ఆఫ్ ఇచ్చిన ఏఎస్టీకి ఇచ్చిన డైమెన్షన్స్కి యాక్చువల్ డెప్త్ ఆఫ్ న్యూట్రల్ యాక్సిస్ ఎంత ఉంది, యాక్చువల్ డెప్త్ ఎంత అంటే XU. ఈ XU వాల్యూ మనకి ఎలా వస్తుంది, కంప్రెసివ్ ఫోర్స్ ఈక్వల్ టు టెన్జైల్ ఫోర్స్ తీసుకొని మనం యాక్చువల్ డెప్త్ ఆఫ్ న్యూట్రల్ యాక్సిస్ కనుక్కోవాలి. అంటే ఎంత, కంప్రెసివ్ స్ట్రెస్ ఎంత, ఫోర్స్ ఎంత, 0.36 FCKB ఇంటూ XU ఈక్వల్ టు టెన్జైల్ ఫోర్స్ ఎంత, 0.87 FYAST. ఓకే, సో 0.36 ఇంటూ FCK ఎంతమ్మా 25 ఇంటూ B ఎంత 300 ఇంటూ XU అదే మనం కనుక్కోవాల్సింది ఈక్వల్ టు 0.87 ఇంటూ FY ఎంత 500 ఇంటూ AST ఎంత 942. ఓకే, సో ఈ XU ఈక్వల్ టు సమ్ అరౌండ్ 151.7 mm వచ్చింది. ఓకే, సో మనకి ఏమైంది, XU లెస్ దాన్ XU మ్యాక్స్ అయింది, XU లెస్ దాన్ XU మ్యాక్స్ అయింది. ఓకే, సో XU లెస్ దాన్ XU మ్యాక్స్ అయినప్పుడు ఇచ్చిన సెక్షన్ ఏంటి, అండర్ రెయిన్ఫోర్స్డ్ సెక్షన్. ఇచ్చిన సెక్షన్ ఏంటి, అండర్ రెయిన్ఫోర్స్డ్ సెక్షన్. XU యాక్చువల్ డెప్త్ ఆఫ్ న్యూట్రల్ యాక్సిస్ లెస్ దాన్ లిమిటింగ్ డెప్త్ ఆఫ్ న్యూట్రల్ యాక్సిస్ అయింది కాబట్టి. సో అండర్ రెయిన్ఫోర్స్డ్ సెక్షన్లో డిజైన్ బెండింగ్ మొమెంట్ ఏమైంది, మొమెంట్ కెపాసిటీ అంటే ఏంటి, మొమెంట్ ఆఫ్ రెసిస్టెన్స్. ఓకే, ఇది మన సెక్షన్కు ఉన్న స్ట్రెంగ్త్ ఎంత, మొమెంట్ ఇది అండర్ రెయిన్ఫోర్స్ సెక్షన్లో 0.87 FYAST ఇంటూ D మైనస్ 0.42 XU. కాబట్టి ఏమైంది, 0.87 ఇంటూ FY ఎంత 500. ఓకే, ఇంటూ AST ఎంత ఇచ్చారు క్వశ్చన్లో 942 ఇంటూ D ఎంతమ్మా 450 మైనస్ ఆఫ్ 0.42 ఇంటూ XU ఎంత 151.7. ఓకే, ఇదంతా సాల్వ్ చేస్తే మనకు సమ్ 158.27 కిలో న్యూటన్ మీటర్ వచ్చింది. సో మీరు సాల్వ్ చేయాలి. ఓకే, ఎప్పుడు చదవకూడదు, చేయాలి ప్రాబ్లమ్స్. సో మీరంతా సాల్వ్ చేసిన తర్వాత M ఈక్వల్ టు ఏమవుతుంది అంటే 158.27 కిలో న్యూటన్ మీటర్ అవుతుంది. ఓకే అమ్మా, సో ఇది సింపుల్ క్వశ్చన్. మనం నార్మల్గా క్లాసెస్లో 10 మార్క్స్కి వేసే క్వశ్చన్కి ఇచ్చే క్వశ్చనే డైరెక్ట్గా ఇచ్చారు, ఎలాంటి ట్విస్ట్ ఏం లేకుండా. సో ఇలాంటి క్వశ్చన్స్లో అస్సలు ఇది మార్క్ అనేది పోగొట్టుకోకూడదు. ఇందాకే మీకు చెప్పాను నేను. ఓకే, సో మనం ఎక్కడన్నా ఒక చిన్న సిల్లీ మిస్టేక్ చేసి దానికి ఒక 1 మార్క్ ఆర్ 2 మార్క్స్, దానికి మళ్ళీ నెగిటివ్ మార్క్ పోగొట్టుకున్నాం అనుకోండి, ర్యాంక్ ఈజీగా 50 to 100 ర్యాంక్స్ వెనకలికి వెళ్ళిపోతుంది. ఓకే, సో మ్యాథ్స్, జియో టెక్నాలజీ ఒకటి ఉంటే క్వాలిఫై అవుతాం. ర్యాంక్ కావాలి అంటే ఒక మంచి ర్యాంక్, పిఎస్యూలో జాబ్ ఇలాగ వచ్చాక మీకు ఇంట్రెస్ట్ ఉంటే, ఒకవేళ మీరు ఎంటెక్ మంచి ఐఐటీల్లో చేయాలి అన్నా కూడా ఏం కావాలి అంటే ఖచ్చితంగా అక్యురసీ ఉండాలి, ప్రతి సబ్జెక్ట్లోనూ తరోగా ఉండాలి. ఎలాంటి బిట్ ఇచ్చినా మీరు ఈజీగా ఆ ఫార్ములా ఏంటి అని ట్రేస్ అవుట్ చేసి సాల్వ్ చేయగలిగిన కెపాసిటీ ఉండాలి. ఓకే, సో ఎప్పుడు క్వాలిఫై అయితే చాలు అని అనుకోకూడదు.
ఓకే. సో నెక్స్ట్ క్లాస్లో డబ్లీ రెయిన్ఫోర్స్డ్ బీమ్స్ చెప్తాను. యాక్చువల్లీ ఇవాళ డబ్లీ రెయిన్ఫోర్స్డ్ బీమ్స్ చెప్దాం అనుకున్నాను, కానీ అంతకంటే ముందు ఇన్ని రోజులు చెప్పిన ఇది ఎంత క్లియర్గా అర్థమైంది, మనకు ఎలా క్వశ్చన్లు అడుగుతున్నారు అనేది మీకు తెలియాలి అని చెప్పి పీవైక్యూస్ డిస్కస్ చేశాను. ఇప్పుడు అట్లీస్ట్ లైట్గా ఎలా క్వశ్చన్స్ అడుగుతున్నారు అనేది అర్థమై ఉంటుంది. మ్యాక్సిమం మీరు ఈ క్లాసెస్ ఫాలో అవుతూ ఉంటే మ్యాక్సిమం అట్లీస్ట్ 80-90% ఆఫ్ ద క్వశ్చన్స్ మీరు అటెంప్ట్ చేసేయగలరు. ఇంకొక ఏదన్నా ట్విస్ట్లో అలాగొచ్చినా ఒక 10-20% ఆఫ్ ద క్వశ్చన్స్ ఆలోచించే క్యాపబిలిటీ అయినా వస్తుంది, ఇది ఏంటి అనేది ఆలోచించగలిగేటట్టు. సో నెక్స్ట్ టుమారో నుండి 2 క్లాసెస్, ఒకటి జియో టెక్నాలజీ అండ్ ఒకటి మనం ఇప్పుడు ఈ ఆర్సీసీ రెయిన్ఫోర్స్డ్ కాంక్రీట్ కన్స్ట్రక్షన్స్ చెప్పుకుంటున్నాం కదా, ఈ లేకపోతే కొంతమంది డిజైన్ ఆఫ్ కాంక్రీట్ స్ట్రక్చర్స్ అంటారు, ఏదైనా ఓకే. సో ఈ 2 ప్యారలల్గా వెళ్తుంది. సో ఫాలో అవుతారు, యూస్ చేసుకుంటారు అనుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఈవెన్ ఆఫ్టర్ టైరింగ్ డే రోజంతా వర్క్ ఉంటుంది, మీటింగ్స్ ఉంటాయి, వీసీస్ ఉంటాయి, బట్ అట్ ద ఎండ్ ఆఫ్ ది డే వచ్చి చెప్తున్నాను క్లాసు. సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ అది కొంచెం క్లాసెస్ చూస్తున్నారు అంటే ఎంకరేజింగ్గా ఉంటుంది. సో థ్యాంక్ యూ.